మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గత ఏడాది జీరో రిలీజ్తో సరిపెట్టాడు. అయితే ఈ సంవత్సరం మాత్రం గేమ్ చేంజర్తో పలకరించబోతున్నాడు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ పొలిటికల్ డ్రామా సెప్టెంబర్లో రాబోతుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో రామ్ చరణ్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. కాగా ఈ సినిమా విడుదలయ్యేలోపు మరో చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నాడు చరణ్. దీనికి ఉప్పెన వంటి సంచలన చిత్రాన్ని రూపొందించిన బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. పృథ్వీ మూవీస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వేసవి నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాకి డబుల్ ఆస్కర్ విన్నర్ ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నాడు. జనవరి 6న రెహమాన్ పుట్టినరోజు సందర్భంగా RC16 యూనిట్ చెన్నై వెళ్లి విషెస్ తెలిపింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే మెగా కాంపౌండ్ లో రెహమాన్ బాణీలు కట్టడం ఇదేం తొలిసారి కాదు. గతంలో ఆయన రామ్ చరణ్ బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కొమరం పులికి సంగీతం అందించారు. 2010లో విడుదలైన సదరు చిత్రం బాక్సాఫీస్ ముంగిట ఘోరంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో బాబాయ్తో మిస్ ఫైర్ అయిన ఏఆర్ కాంబో చరణ్ కైనా కలిసొస్తుందో లేదో అన్నది ఆసక్తికరంగా మారింది. అంతేకాదు తెలుగులో పవన్ కళ్యాణ్తో పాటు విక్టరీ వెంకటేష్, మహేష్ బాబు వంటి టాప్ స్టార్స్ కి సైతం రెహమాన్ బాణీలు కలిసి రాలేదు. మరి టాలీవుడ్ టాప్ స్టార్స్ కి ఇప్పటి వరకు అచ్చిరాని రెహమాన్ చరణ్ కైనా ప్లస్ అవుతుందేమో చూడాలి.